హాయ్ హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి చేతి వంటలు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియా ఎగ్ ఊతప్పం. చాలా బాగుంటుందండి, కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా. సో మరి వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ సేమియా ఎగ్ ఊతప్పం ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా. మరి ఇది తయారు చేసుకోవడానికి ముందుగా మనం సేమియాని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న సేమియాని స్టైనర్లో పోసేసుకొని దానిపైన కొంచెం వాటర్ చల్లనీళ్ళు వేసేస్తే ఈ విధంగా పొడిపొడిలాడుతూ వచ్చేస్తుంది మనకి. ఈ ఊతప్పంలో వేసుకోవడానికి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, ఇంకా క్యారెట్ని అయితే ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. ఇలా తురుముకోవడం వల్ల చాలా బాగుంటుంది అన్నమాట. ఇది పక్కకు పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. దీనిలోకి ఒక 2 eggs వేసుకుంటున్నాను నేను. మనం ఎప్పటికప్పుడు అది కలిపి వేసుకోవాలి. ఒకటేసారి పిండి అంతా, ఒకటేసారి సేమియా అంతా కలిపేసి వేయడం కాదు. మనము ఒక్కొక్క దోశ, ఒక్కొక్క ఊతప్పం సపరేట్గా వేసుకోవాలన్నమాట. ఇలా ఎగ్స్ని బాగా బీట్ చేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం కారము, ఇంకా దీంట్లోకి కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. సాల్ట్ మరి ఎక్కువ వేసుకునే అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా కారము అది మొత్తం దాంట్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉడికించి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి. ఈ సేమియా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, ఇంకా కొద్దిగా క్యారెట్ తురుము వేసేసుకొని దీన్ని అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. మనం ఖచ్చితంగా 2 eggs వేయాలని ఏం లేదు, ఒక ఎగ్తో కూడా చేయొచ్చు. అయితే మనం వేసుకున్నవన్నీ కూడా కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట. తీసుకున్న ఎగ్స్ని బట్టి మనం ఈ మిగతావి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఇది కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకొని అవసరం లేదు, కొంచెం వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది టైట్గానే ఉంటుంది, లూజ్గా ఏమి ఉండదు, మరీ లూజ్గా ఉండదు. ఇలా కొంచెం టైట్ లూజ్ ఈ విధంగా ఉంటుందన్నమాట, పల్చగా అయితే ఉండదు. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసేసుకుని దీన్ని స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని మంచిగా కుక్ అవనివ్వాలి. ఇలా ఒక పక్క కుక్ అయిన తర్వాత ఇంకో పక్కకి అయితే టర్న్ చేసుకోవాలి. మనం ఒక ఎగ్ వేసుకుంటే కాస్త చిన్నగా కూడా వస్తాయి. నేను 2 eggs వేసినట్టుగా ఇది పెద్దగా వచ్చిందనమాట. మనం ఒక్కటి తింటే కూడా చాలా కడుపు నిండిపోతుంది అనమాట. ఇది చూడండి, ఇలా 2 వైపులో కూడా మంచిగా కుక్ అవనివ్వాలి. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవడమే. చూసారు కదండి, ఎంతో డిఫరెంట్గా టేస్టీగా మనకి సేమియా ఎగ్ ఊతప్పం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకే రకమైన ఫుడ్ కాకుండా ఈ విధంగా తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. మనం బ్రేక్ఫాస్ట్ టైంలో హెవీగా కాకుండా ఈ కడుపు నిండాలి, అలాగే సింపుల్గా అయిపోవాలంటే ఇలాంటివి చేసుకోవాలండి, చాలా బాగుంటుంది. డిన్నర్కైనా కూడా సేమ్. ఇది ఒక్క ఊతప్పం తింటే చాలు, మనకి ఇంకా ఆకలే వేయదు. చక్కగా డైట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇలా తినొచ్చు, బాగుంటుంది. ఇంకా మనం క్యారెట్ వేసాం కాబట్టి టేస్టీగా బాగుంటుంది అనమాట. చూసారు కదండి, చక్కగా టేస్టీగా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియా ఎగ్ ఊతప్పం ఎలా చేసుకోవాలో. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి నేను చేసిన ఈ ఊతప్పం ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.